హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెళ్లి జమీందార్. ఈడు మా ఫ్రెండ్ అన్నా, ఈడు మా జాన్ జబ్బా అనమాట. సో ఈరోజే పొద్దున ఎన్ని గంటలకు రా కొద్ది గట్టి మాట్లాడు. 5 నిద్ర చేయడానికి తీసుకొని వీడు. గేమ్ చేంజర్ దానికి సో వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఎట్లుంటది అంటే సో ఇది రివ్యూ కాదు, ఇది కాదు, జస్ట్ డిస్కషన్. ఇది ఓకే, ఇట్స్ డిస్కషన్. మేము ఇంకోటి చెప్పదలసింది ఏంటంటే ఎవరి ఫ్యాన్స్ ని కించపరచుకోకుండా బొచ్చే కాదు. సో ఇప్పుడు నీకెలా అనిపించింది గేమ్ చేంజర్? నాకు అసలు గేమ్ చేంజర్ మెయిన్ ఏంటంటే మనోడు పెద్ద పెద్ద సినిమాలకు, ఇది పెద్ద సినిమానే కదా, పెద్ద సినిమా 400 కోట్లు పెద్ద సినిమా. నువ్వు అన్నో చూసినావు అంటే దారులు వస్తాడే మేము చాలా డిస్కషన్ చేసినావు. మామూలుగా కాదు, ఒక డిస్కషన్ మీద సపరేట్ వీడియో వేయచ్చు, అంత డిస్కషన్ చేసినావు. సో ఏమనిపించింది నీకు? డైరెక్షన్ మంచిగా అనిపించలేదా, లేకపోతే ఏది క్రింజర్ అయింది? నాకు దానిలో పాటలు తప్ప సినిమా ఏం నచ్చలేదు. నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడ్రా? 400 పాటలు చేసిరా. ఇది చెప్పాలి, ఇది చెప్పాలి మనం. పోయిందే పాటల కోసం. నాకు మచ్చ మచ్చ పాట ఇట్లా ఎక్కింది, ఇట్లా ఇట్లా పోయేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని మరి పాటలు వింటే సరే ఓకే, నువ్వు పోతుంది. నాకు ఫస్ట్ హాఫ్లో నానా హాయ్ రానా లేకపోతేనే డౌట్ వచ్చింది, ఏంట్రా ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నా. స్టార్ట్ అవుద్ది పోతుంటే సడన్ గా జరగండి వస్తుంది. జరగండి అదేంటి, ఇది లాస్ట్ సాంగ్ అన్నారు కదా, అంటే నార్మల్గా మాస్ సాంగ్ ఏదైనా లాస్ట్కి పెడతారు కదా, లాస్ట్కి కూడా మెలడీ సాంగ్ పెడతాడా, ఇదేంటి సడన్గా ఇలా వచ్చింది. సరే అయిపోయిన తర్వాత టైటిల్స్ పడుతుంటే వస్తుందేమో అనుకున్నా, అప్పుడు కూడా అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నాకు ఇంకోటిరా, మెయిన్గా సత్యం ఒక సీన్ ఉంటుంది, దూకే సీన్, మదర్ సీన్ ప్రీ క్లైమాక్స్ లో ఉంటుందిరా. అయ్యా సీను చచ్చిపోతారు క్రింజ్తో. అంటే నీకేమనిపిస్తుంది? ఏంట్రా అది అన్నట్టుంటది. అసలు అప్పన్నకు పార్టీ పెడదామని సీఎం కావాలని తాటి ఎవరికి వచ్చింది? హీరోకే వచ్చింది. అసలు అప్పన్న గోల్ ఏంటిది? ప్రజలకు మంచి చేయాలి. అది నువ్వు ఎట్లన్నా చేయొచ్చు, దానికి సీఎంఏ కావాలి అన్న, అదే కావాలి. ఎవరు అడిగాడు నిన్ను సీఎం కావాలి? అదే నాకు కూడా అర్థం కదరా. పెట్టిన పేరేంటి? అభ్యుదయం పార్టీ. ఇలా ఇది గుర్తు పెట్టాడు. ఓకే, ఇప్పటిదాకా బాగానే ఉంది. ఇప్పుడు అభ్యుదయం పార్టీలో ఎవరు ఉన్నారు? విలన్స్ ఉంటే నువ్వు అందులో నుంచే మళ్ళీ పెట్టాలి, ఎందుకంటే మీ నాన్న పెట్టాడు కాబట్టి. సంబంధం లేకుండా ఇంకో పార్టీ పెట్టేస్తాడు రా. అదేదో అప్పన్న చేసుకోవచ్చు కదా, సపరేట్ పార్టీ పెట్టుకొని దానికి అన్ని చంపేసి ఇదంతా చేసుడు ఎందుకు రా? వై ఎందుకు? నాకు ఇది నాకు ఈ థాట్ ఎప్పుడు వచ్చిందంటే సినిమా చూసినప్పుడు కూడా రాలేదు. ఇంటికి పోయినాక కొంచెం గ్యాప్ కూడా చూసినావా? అసలు మనం ఏం చూసినాం చెప్తున్నా. ఒక్క మన ఏమంటారు దాన్ని, అప్పన్న క్యారెక్టర్ కనుక చక్కగా లేకుంటేనా సినిమా కంకర్ రాడ్ అనేటువంటి కంకర్ రాడ్డు, ఇది తుప్పు పట్టిన రాడ్డు, నార్మల్ రాడ్డు కూడా కంకర్ రాడ్. నేను ఈడి సినిమా అయిపోయిన కాడి నుంచి మా అంటే డిస్టెన్స్ 60 కిలోమీటర్స్ 60 ఉంటుంది. సో దూరం ట్రావెల్ చేసుకుంటే నేను ఒకటే ఒకటే మొత్తుకుంటారా. అప్పన్న క్యారెక్టర్ ఫుల్ పెడితే అయిపో. అప్పన్నది ఒక స్పిన్ ఆఫ్ అన్న చేసిన అయిపో.
నీకు ఒకటి ఉంటది అప్పన్నకు అది ఉంటది. అదంటే స్పాయిలర్ చెప్పుకోడు కదా, ఇదంతా ఎడిటింగ్ లో లేపెత్తాం. స్టార్టింగ్ సీన్ ఉంటుందిరా, ఇనుప సీన్ ఉంటుంది. ప్లేట్ కంచం సీన్ ఎట్లుంటదంటే సీన్ అది శంకర్ మార్క్స్ నిజంగా నాకు మస్తు నచ్చింది ఆ సీన్. నాకు స్టార్టింగ్ అప్పన్న క్యారెక్టర్ ఇట్లా పెడతారు డైరెక్ట్, ఎందుకంటే అది చెప్పకూడదు. అది శంకర్ మార్క్ కాదు, నాకు అది ఒక్కటే సీన్ లో శంకర్ మార్క్ ఫుడ్ నువ్వు తినమంటే వేసుకుని తింటావు, కానీ ప్లేట్ తినలేవు కదా, అది తీసి పారేస్తారు తినమంటారు డైరెక్ట్. వేరే అది శంకర్ మార్క్, అది ఒక్కటే శంకర్ మార్క్ కాదు సార్. అరే నాకు కూడా అర్థం కాదురా, తీసి అసలు శంకరేనా ఇలాంటి సినిమాలు ఎక్కడ తీస్తున్నాడు రా, ఇదేం అరే నేను నాకు నిజంగా ఎన్నైనా చెప్పండి రా, కానీ నాకు యాసిడ్ సీన్ ఇంకా గుర్తురా. అదే చెప్పులు మెట్లు అదో తీరులో చచ్చిపోయినా అదో తీరు, కానీ మరి కామెడీగా చచ్చిపోద్దురా అది. యూట్యూబ్ లో వీడియోలు చూసి హౌ టు డిఎన్ఏ టెస్ట్ వద్దు, ఓన్లీ ఆప్షన్ యాసిడ్ లో దూకుతా. ఓకే, అది కూడా మళ్ళీ యూట్యూబ్ లో చూసి సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది అక్క కాదు ఆంటీ. అన్నయ్య గురించి మాట్లాడకపోతే ఎట్లా, తమనన్న ర్యాంప్ అడుగుతాడు. ర్యాంపే ఎవ్వడు ఏం చెప్పలేదు, జస్ట్ రామచ్చ థియేటర్లా డాన్స్ పక్క పెట్టాలి, డాన్స్ చూడదు. దోప్ సాంగ్ నేను పెట్టిన పైసలకి నేను పెట్టిన 350 రూపాయల టికెట్ కి న్యాయం చేసింది ఏదైనా ఉందంటే దోప్ అది ఒక్కటి. అంటే కొంతమంది నచ్చకపోవచ్చు, కానీ కాస్ట్యూమ్స్ ఆసి ఉంటాడు ఆ కాలేజ్ లుక్స్ లో రాజ్. అదే కానీ నాకు మెంటల్ అంతే. నాకు తెలిసి అసలు ఈ కాలేజీ పెట్టినంత సోది అప్పన్న క్యారెక్టర్ ఇంకొంచెం పొడిగితే సినిమా కనీసం కూడా సినిమా అవుతుందంటే కొన్ని డౌట్స్ ఉంటాయి. ఎట్లా అంటే చెప్పు. అయ్యో అసలు సినిమా మొత్తంలా వాడు కలెక్టర్ అవుతాడు, ఇంకోటి ఏమవుతాడు కలెక్టర్, ఐఏఎస్. కలెక్టర్ అంటే మా పేరెంట్స్ వేరే ఉండడం చూపించింది వాళ్ళ డాడీ. నాకు మెయిన్ ఇది చెప్పాలి ఫస్ట్. అరే హీరోయిన్ పట్టుకొస్తుంది ఓల్డేజ్ చూస్తాడు రా, చూసి అప్పుడే అయిపోద్ది. నీకు అక్కడ గుర్తురాదా, నార్మల్ గా చూసినప్పుడు గుర్తురాలా, ఆడు ఫ్లాష్ బ్యాక్ చెప్పిన తర్వాత గప్పుడు ఎందుకురా నార్మల్ ఇప్పుడు టర్న్ అయింది అట్లనే ఉండొచ్చు. మళ్ళా ఎన్నిసార్లు తిరుగుతురా, అదే నేను చెప్తున్నాను రా, అసలు వర్కౌట్ కాలేదురా అది. నాకు వర్కౌట్ కాలా, నాకు నచ్చలే. ఫస్ట్ సునీల్కి మెయిన్గా వాళ్ళకి ఏది ఎక్స్ప్రెషన్ తోటి కామెడీ వస్తుంది, సైడ్కి పెట్టి ఎక్స్ప్రెషన్ లేకుండా డైలాగ్ తోటి చెప్పితే అది వర్కౌట్ అవ్వదురా. అది వేరే కామెడీలకు సునీల్కి సత్యకి వర్కౌట్ అవ్వదు. నువ్వు వెన్నెల కిషోర్ తోటి అటు పక్కకు పెట్టి మాట్లాడినా వర్కౌట్ అయ్యిద్ది. కానీ వెన్నెల కిషోర్ గారికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చిండు, అది సర్లేరా బాబు ఇక కానీ రాతుందరా, కానీ రాను. శంకర్ అన్న గురించి మాట్లాడాలి ఫస్ట్. అన్నా వద్దన్నా, ఇది వద్దన్నా, ఈ పాలిటిక్స్, ఈ కరప్షన్ ఇవన్నీ బానే వద్దు మనకొద్దు. ఇవన్నీ రోబో ఒక అయ్యి అలాంటిది, అంటే అయ్యి ఫ్లాప్ అయినా కూడా ఓకే, కొంచెం ఎక్స్పెరిమెంట్స్, కొంచెం మంచి అపరిచితుడు కూడా
ఇక్కడ లంచం తీసుకున్నారు, ఈ ఆఫీసర్ లంచం తీసుకున్నారు. మాకు ఎందుకన్నా ఈ కరెక్షన్లు ఇప్పుడు అంతా లేదన్నా. ఈ జోన్ నుంచి బయటికి రా. ఆ ఇండియన్ 3 అదే కరప్షన్ అంటావు, అదంటావు, ఇదంటావు, ఇదిదో అంటావు. మళ్ళీ ఇడికి వచ్చిన మళ్ళీ వదిలి ఇవద్దు. మళ్ళీ ఇండియన్ 3 అంట. కనీసం ఇండియన్ 3 ఉంది ఇందులో. ఇండియన్ 3 అది చూసిన తర్వాత మా ఇండియన్ 3 బతుకుంటే మళ్ళా కలుద్దాం. ఈ అవ్వ ఇప్పుడు దీని అక్క అరే ఆ నుంచి ఎవడన్నా తీసుకోండి రా బాబా రోబోట్ కెమెరా ఉత్తరా అంటే ఇట్లా జిగ్ 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 ఎందుకని అంతా సరే 1-2 సార్లు అంటే నీ అవ్వ హీరో వెనక తిరుగుతారు రా ఊకే కథం. ఇట్లా జూమ్ ఇన్ చేయాలి, జూమ్ అవుట్ చేయాలి, మళ్ళీ పట్టాలి. గడ్డం కిందికి ఒకసారి సైడ్కి ఒకసారి వద్దన్నా అది మానుకొని అల్లారమ్స్ పెట్టుకొని అని నాకు కామెడీ అనుకో. అల్లారం పెట్టుకొని సినిమాలు పోడు వీడికి ఫస్ట్ టైం అట్లా పోడు. మంచిగా చెప్పినాను. మధ్యాహ్నం పోదాం మా మ్యాట్ని విన్నాడు. వెళ్తాం ఇంకేమైనా ఉంటాయి. నెక్స్ట్ టైం వేరే సినిమాతో కలుద్దాం. మన బాలేదు ఉంది. నేను చెప్తున్నారా ఇచ్చి పడేస్తాడు.